ఉద్యోగులకి సంక్రాంతికి ఇస్తానన్నటువంటిది కూడా ఇవ్వలేదంటూ ఇప్పుడు ఉద్యోగ సంఘం నాయకులు నిలదీయడం ప్రారంభించారు. ఆంధ్రాలో ఇది మంచి ప్రభుత్వం కాదు, ఉద్యోగులను ముంచే ప్రభుత్వం అంటూ వైసీపీకి సంబంధించిన అనుకూలంగా ఉండేటటువంటి ముద్ర ఉన్నటువంటి ఉద్యోగ సంఘం క్వశ్చన్ చేస్తోంది. కూటమి ప్రభుత్వానికి ఉద్యోగులంటే లెక్కలేనితనం స్పష్టంగా కనబడుతోంది. ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు అవుతున్నా ఇంతవరకు ఉద్యోగులకు ఇవ్వాల్సిన పీఆర్సీ, ఐఆర్ వంటి వాటిలో కనీస స్పందన లేని ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం పీఆర్సీ కమిషన్ నియమించి ఐఆర్ ఇస్తుందని ఉద్యోగులందరూ గత సంక్రాంతికి ఎదురు చూశారు. కానీ ప్రభుత్వం ఉద్యోగుల ఆశల మీద నీళ్లు జల్లింది. మళ్ళీ సంక్రాంతి కూడా వచ్చింది, కానీ ప్రభుత్వంలో ఎలాంటి చలనం కనిపించడం లేదు. ఈ సంక్రాంతికి కూడా ఉద్యోగులు నిరాశకు గురి చేసింది కూటమి ప్రభుత్వం. అధికారం చేపట్టి 20 నెలలు అవుతున్న ఉద్యోగులకు ఒక్క హామీ అమలు చేయని ప్రభుత్వం ఇదే. ఇది మంచి ప్రభుత్వం కాదు, ఉద్యోగులను ముంచే ప్రభుత్వం. గత సంక్రాంతికి పోలీసులకు 2 సరెండర్ లీవులు బిల్లులు చెల్లిస్తామని స్వయంగా ఆర్థిక మంత్రి గారు హామీ ఇచ్చారు. మళ్ళీ సంక్రాంతి వచ్చినా కూడా అవి పూర్తిగా చెల్లించలేదు. దీపావళి సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఉద్యోగ సంఘాల నాయకులందరి సమక్షంలో పోలీసులకు ఓ సరెండర్ లీవ్ బిల్లు 210 కోట్ల రూపాయలను సగం చేసి 2 విడతలుగా నవంబర్, డిసెంబర్ నెలలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు ఇంకో సగం చెల్లించలేదు. ఉద్యోగులకు సుమారు 35,000 కోట్ల బకాయిలు ఉంటే అందులో కేవలం 210 కోట్ల రూపాయలు చెల్లిస్తామని హామీ ఇచ్చి దాన్ని కూడా చెల్లించకపోవడం దారుణం. ఉద్యోగులంటే ఎంత నిర్లక్ష్యమా? పోలీసులకు రికార్డు స్థాయిలో 6 సరెండర్ లీవ్ బిల్లులు పెండింగ్ పెట్టిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కింది. రిటైర్ అయిన వాళ్ళకి 18 నెలలుగా గ్రాట్యుటీ చెల్లించడం లేదు. కూటమి ప్రభుత్వంలో ఎన్నికల్లో ఉద్యోగులకు 9 హామీలు ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు అవుతున్న ఇంతవరకు ఒక్క హామీని అమలు చేయలేదు. ఉద్యోగులకు ఇచ్చిన హామీ సంగతి పక్కన పెడితే రెగ్యులర్గా ఇవ్వాల్సిన డిఏలు కూడా ఇవ్వడం లేదు. సిపిఎస్, జీపీఎస్ని సమీక్షించి అందరికీ ఆమోదయోగ్యమైన పెన్షన్ ప్రదానం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే హడావిడిగా గత ప్రభుత్వం తెచ్చిన జీపీఎస్ ఉత్తర్వులు రద్దు చేశారు. 20 నెలలు అవుతుంది, కానీ ఇంతవరకు సిపిఎస్ గురించి మాట్లాడడం లేదు. ఇక 1వ తేదీ జీతం ఇస్తామని హామీ ఇచ్చారు. గతంలో 4-5 తేదీల్లో జీతం వచ్చేది. ఇప్పుడు కొన్ని నెలల్లో ఉద్యోగులకు 10-11 తేదీల్లో కూడా జీతం ఇచ్చారు. ఇలా ప్రభుత్వం ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా ఉద్యోగులను వివిధ రకాలుగా వేధిస్తోంది ప్రభుత్వం. సచివాలయ ఉద్యోగులను ఇల్లు తిరిగి పాంప్లెట్లు పంచే వాలంటీర్ల స్థాయికి దిగజార్చింది ప్రభుత్వం. టీచర్లకు యాప్ల భారం తగ్గిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం యాప్లు తగ్గించుకోక మరిన్ని పెంచింది. ఇక ఎంపీడీఓ వంటి మండల స్థాయి అధికారులు పనిచేసే అవకాశం లేకుండా టెలికాన్ఫరెన్సులు, వీడియో కాన్ఫరెన్సుల టార్చర్ ఎక్కువైపోయింది. ఇలా అందరినీ ఇబ్బంది పెట్టడంలో మాత్రం ప్రభుత్వం విజయవంతంగా ముందుకెళ్తోంది. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఉద్యోగుల వైపు చూడాలని కోరుతున్నాం. ఈ సంక్రాంతికి పీఆర్సీ కమిషన్ నియమించి ఐఆర్ ప్రకటించాలని కోరుతున్నాం. ఈ సంక్రాంతికి కనీసం 1 డిఏ మంజూరు చేయాలని కోరుతున్నాం. ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పడేసి ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలపై ఒక షెడ్యూల్ విడుదల చేయాలని కోరుతున్నాం. సిపిఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం ఎలాంటి పెన్షన్ విధానాన్ని తీసుకొస్తుందో స్పష్టం చేయాలని కోరుతున్నాం. సచివాలయ ఉద్యోగులకు నేషనల్ అగ్రిమెంట్లు, సర్వీస్ రూల్స్, ప్రమోషన్స్ వంటి వాటిలో న్యాయం చేయాలని కోరుతున్నాం. ఉద్యోగులకు టెలికాన్ఫరెన్సులు, వీడియో కాన్ఫరెన్సులు గోల తగ్గించాలని కోరుతున్నాం. ఉపాధ్యాయులకి యాప్లు తగ్గించి బోధనేతర పనులు తగ్గించాలని కోరుతున్నాం అంటున్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామరెడ్డి.